వివాహ ప్రతిబంధ దోషాలతో ఇబ్బంది పడుతున్నారా? సంతాన భాగ్యాన్ని పొందలేకపోతున్నారా? ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడలేకపోతున్నారా? అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? నాగదోషం, సర్పదోషం, సర్పశాపం మరియు జన్మ జాతకరీత్యా కుజదోషం, కాలసర్పదోషం, పితృదోషాల వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారా? జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, మనశ్శాంతిని కోరుకుంటున్నారా? సమస్త దోష నివారణ కొరకు పంచమహాపాతకాలు తొలగించి అతి శక్తివంతమైన అద్భుత పరిష్కార మార్గం నాగప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలిపూజ, సర్ప సంస్కార కార్యక్రమాలు. ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం ఈ శాస్త్రంలో చెప్పబడిన కొన్ని గొప్ప విషయాలు మనం తెలుసుకుందాం. సనాతన వైదిక జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఈ జన్మలో మనిషి చేసే పాపపుణ్యాల వలన ఫలితాలు వచ్చే జన్మలో ఆ యొక్క మనిషి అనుభవించక తప్పదు. అదేవిధంగా ప్రతి మనిషి తన గత జన్మలో చేసిన మంచి చెడులు ఈ జన్మలో ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుంది. మనిషి చేసే నానావిధ పాపాలకు శిక్షగా నాగదోషం, సర్పదోషం, సర్పశాపం, జన్మ జాతకరీత్యా కాలసర్పదోషం, కుజదోషం అనే వివిధ రకాల దోషాలు ఆ యొక్క విధాత చేత మనకు విధించబడతాయి. కాని ఒక విచిత్రమేమిటంటే, మనిషిని పీడించే సకల సర్ప సంబంధిత దోషాలకు పరిహారం చేసుకొని ఆపై ఆ సర్ప దేవతామూర్తిని కొన్ని ప్రత్యేక విధానాలతో ఆరాధిస్తే ఊహించని అద్భుతమైన సత్ఫలితాలు మనకు కలుగుతాయని ధర్మశాస్త్రం చెబుతున్నది. వీటికి అనుగుణంగా సర్ప సంబంధిత ఎన్నో గొప్ప విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైందవ సంస్కృతిలో సర్పాలకు ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది. దాన్ని పురస్కరించుకొని సర్పం అనేది ప్రతి దేవతామూర్తితో ముడిపడి ఉంటుంది. పురాణాలనందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో ఆదిశేషుడిపై శయనించి ఉంటాడు. పరమశివుడి మెడలో నాగాభరణంగా సర్పం ఉంటుంది. గణపతి యొక్క భుజ భాగాన్ని బిగింపుగా ఒక సర్పం ఉంటుంది. ఏకచక్రాధిపతి సూర్యుని రథమునకు పగ్గము మాదిరిగా సర్పం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఒక సర్పము పైన తాండవమాడతాడు. దేవతలు, రాక్షసులు అమృతాన్ని చిలికేటప్పుడు కవ్వానికి తాడు మాదిరిగా పామును వాడతారు. మరియు ఆదిత్యాది నవగ్రహాల యందు కుజుడు, రాహువు, కేతువు సర్ప సంబంధిత గ్రహాలుగా పిలువబడుతున్నాయి. ఇలా ప్రతి దేవతామూర్తితో ముడిపడి ఉన్న అద్భుత దైవం సర్పము. మరియు సర్పం అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపంగా పూజించడం జరుగుతోంది. ఇతిహాస పురాణ గ్రంథాన్ని బట్టి సుబ్రహ్మణ్యుడు దుష్ట శిక్ష రక్షణ కొరకు రాక్షస సంహారం చేయుటకు సర్పరూపంలో ఆవిర్భవించాడు. మరియు వల్లి దేవతను వివాహం కొరకు సర్పరూపంలో అవతరించాడు గనక మన యొక్క పూర్వీకులు మనము ప్రాచీన కాలము నుంచి నేటి వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామి 1వ అంతస్తు, ఇందిరాగాంధీ సెంటర్, తొర్రూరు బస్ స్టాప్, మహబూబాబాద్. సెల్ 9867872661 7989514789.